జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానంతో పొలిటికల్ క్యాంపులకు పార్టీలు తెరలేపాయి. ఈ క్రమంలో కార్పొరేటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కార్పొరేటర్లను కాపాడుకునేందుకు పార్టీలు తెగ పాటుపడుతున్నాయి. బెంగళూరు, ఊటీల్లో వైసీపీ కార్పొరేటర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటే మలేషియాకు టీడీపీ కార్పొరేటర్లను పంపించేశారు. 10 రోజుల పాటు క్యాంపుల్లో రాజభోగాలు అనుభవించనున్నారు. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. మరి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. ఏ మూర్తి ఈ నెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ విశాఖ మేయర్ పీఠాన్ని మరోసారి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. అటు కూటమి అవ్వచ్చు, ఇటు వైసీపీ అవ్వచ్చు. అయితే ఈ అవిశ్వాస తీర్మానం పుణ్యమా అంటూ కార్పొరేటర్లకైతే పండగ పండిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళందరం కూడా మొత్తం అటు ఇప్పటికే వైసీపీ బెంగళూరు తరలించింది కార్పొరేటర్లని. దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు, బెంగళూరు, ఊటీ తదితర ప్రాంతాల్లో. ఈ నేపథ్యంలో రాత్రి కొంతమందిని టీడీపీ 26 మందిని మలేషియా తరలించింది. ఈ విధంగా కార్పొరేటర్లు దాదాపు ఉన్నటువంటి 98 మంది కార్పొరేటర్లో 60 మంది కార్పొరేటర్లు ఇప్పటికే క్యాంప్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఎవరికి వారు అటు టీడీపీ అయితేనే, ఇటు వైసీపీ అయితేనే. ఈ విధంగా ఎవరికి వాళ్ళు పీఠం దక్కించినందుకు తంటాలు పడుతున్నారు. ఇప్పటికే గత ఒక 15 రోజులు 20 రోజులుగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్పొరేషన్ మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్ ఇది. మేయర్ పీఠం దక్కించుకోవాలని గతం నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా అన్ని పార్టీలు కూడా పోటీ పడే పరిస్థితి. గత ప్రభుత్వం హయాంలో ఈ పీఠం వైసీపీకి దక్కింది. వైసీపీకి దక్కిన అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరుక్షణం నుంచి కూడా కూటమి కూడా ఈ మేయర్ పీఠం దక్కించుకోవాలని మొత్తం కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది, విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చాలామంది కూడా వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరిపోవడం జరిగింది. కొంతమంది వైసీపీ నుంచి జనసేనలో చేరిపోయారు, మరికొందరు అయితే టీడీపీలో చేరిపోయారు. ఈ విధంగా ఒకరికొకరు పోటీ పడే పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కలెక్టర్ 19వ తేదీన అవిశ్వాస తీర్మానం చేపడతామని ప్రకటించిన మరుక్షణం ఇరు వర్గాలు కూడా ఎవరికి వారు మొత్తం క్యాంపు రాజకీయాలకు తెరలేపనవచ్చు. ఇందులో భాగంగానే ఎవరికి వారు ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించి కూటమిలో కేవలం టీడీపీ మాత్రమే వెళ్ళటం జరిగింది, క్యాంపుకి వెళ్ళటం జరిగింది. ఇటు అయితే వైసీపీ మాత్రమే వెళ్ళటం జరిగింది. అయితే జనసేన మాత్రం చాలా దూరంగా ఉంది. ఎందుకంటే ఇటీవల ఇక్కడికి వచ్చినటువంటి మనోహర్ జనసేన ఈ క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటుంది, క్యాంపు రాజకీయాలు చేయదు. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన అనంతరం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఈ క్యాంప్ రాజ్యాలకి టీడీపీతో పాటు జనసేన కూడా వస్తుందని భావించారు. కానీ రాత్రి జనసేన కార్పొరేటర్లు ఎవరో బీజేపీ కానీ జనసేన కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. ఓన్లీ టీడీపీ మాత్రమే 26 మంది, అటు వైసీపీ 34, మొత్తం 60 మంది కార్పొరేటర్లు ఇప్పుడు క్యాంప్ రాజకీయాల్లో మొత్తం సందడి చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలిన 30 మంది మాట ఏంటి? మిగిలిన 30 మంది ఎక్కడికి వెళ్ళలేదు. వీళ్ళంతా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఈ 30 మంది మాత్రమే. ఈ 30 మందిలో ఎవరు టీడీపీ వైపు సపోర్ట్ చేస్తారు, లేదా కూటమి వైపు సపోర్ట్ చేస్తారు, లేదా వైసీపీ వైపు సపోర్ట్ చేస్తారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరికి వాడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మేయర్ పీఠం మేమే మళ్ళీ కాపాడుకుంటామని బొత్స సత్యనారాయణ అవ్వచ్చు, లేకపోతే మిగిలిన పెద్దలు, వైసీపీ పెద్దలు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో టీడీపీ నుంచి కూడా ఎట్టి పరిస్థితిలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. వైసీపీ కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా మాకు మళ్ళీ సపోర్ట్ చేస్తారు అని వీళ్ళు చెప్పే పరిస్థితి. మొత్తానికి ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ 19వ తారీఖు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఈ కార్పొరేటర్లు అయితే మొత్తం ఎంజాయ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఆ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే దేశానికి తరలిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించిన వాళ్ళని మలేషియా తరలించడంతో వీళ్ళు కూడా బెంగళూరులో ఉన్నటువంటి వేరే దేశానికి వెళ్ళే పరిస్థితులను కూడా ప్రచారం జరుగుతుంది. మరో 10 రోజులు ఈ అవిశ్వాస తీర్మానానికి సమయం ఉండడంతో ఈ 10 రోజులు కూడా వీళ్ళంతా కూడా అటు టీడీపీ అవ్వచ్చు, ఇటు వైసీపీ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఏం చేసే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీకి సంబంధించి మరింత మంది కార్పొరేటర్లు ఇవాళ రేపట్లో కూడా మలేషియా వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే నిబద్ధతతో ఎటువంటి క్యాంపు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, క్యాంపు రాజకీయాలు చేయము, కూటమి ప్రభుత్వం ఎవరిని ఎన్నుకోమంటే వాళ్ళని ఎన్నుకుంటామని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి విశాఖ రాజకీయాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. మూర్తి. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.